ధనుసు రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. శని చతుర్థం బలంగా ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. రాశి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి రవి కూడా భాగ్యంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కాలం చక్కగా బాగుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. అయితే ఎవరో ఏదో చెప్పారని వారి నిర్ణయాలకి కట్టుబడి ఉండడం చెప్పదగింది కాదు. ఏది ఏమైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని ముందుకు వెళ్తే నష్టపోతారు. 10 మంది 10 రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని వెనక్కి లాగాలని కొన్ని తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో మీరే జాగ్రత్త పడాలి. అదేవిధంగా సోదరులతోటి చక్కత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. సంతానం సంబంధించిన విషయాలు చాలా సానుకూలంగా ఉంది. వారి విద్య సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతాయి. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు వీరికి చక్కగా అనుకూలంగా ఉంది. దిగ్విజయంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో నెరవేరుతుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తుంది. తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. కొన్ని నిర్ణయాలు ఆచితూచి అడుగులు వేయాలి. పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం, వైద్యులు ఉన్న వారికి, కాస్మెటిక్స్, సినీ కళారంగాలు, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి ఏదైతే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారో చక్కగా కాలం కలిసి వస్తుంది. అయితే ఒక సబ్జెక్ట్ని ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయకండి. అది భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా ఒక కోర్సు మన బీటెక్ వెళ్దామా, లేదా ఎంబీఏ చేద్దామా, లేదా వైద్యులకు వెళ్దామా, ఏదైనా సరే కొంత ఇబ్బందికరంగా ఉందనిపిస్తుంది. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసం కష్టమైనా సరే ఒకసారి ఎంచుకున్న తర్వాత వెనకడుగు వేయకండి. తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా సరే పెద్దవారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. లాభాధిపతి, వ్యయాధిపతి, పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మంచి కలుసుబడితనంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వారి సలహా తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్గా ఉండడం, ఎక్కువగా ప్రతి విషయాన్ని ఆలోచించడం అనేది చెప్పదగింది కాదు. కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన ఆలోచన అనేది స్థిరంగా ఉండాలి. మన ఆలోచన స్థిరంగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నిలబడగలుగుతారు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామరొత్తులతో దీపారాధన చేయండి. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. శనీశ్వరుడికి ప్రీతికరమైనది నువ్వుల నూనె. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని, శని మహాదశ నడుస్తున్నారు. దశ, అంతర్దశ, సూక్ష్మ దశ ఏదైనా సరే శని దశ నడుస్తున్నప్పుడు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు అనేది మనకు ఏర్పడతాయి. అదేవిధంగా చక్కగా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆడవారి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు, పెద్దవాళ్ళు, ఆడవారు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం శ్రేయస్కరం, చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం అడగాని, ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in